నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న జగిత్యాలో జరిగినటువంటి బహిరంగ సభ కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సభలో కావచ్చు, పూర్తిగా కూడా సభల్లో మాటల తూటాలైతే పేలుతున్న పరిస్థితి కూడా ఉంది. జీవన్ రెడ్డి చేరిక కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఆ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, జీవన్ రెడ్డి చేరిక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరిందంటారా, లేకపోతే ఏమన్నా నష్టం ఉండే అవకాశం ఉందంటారా? జీవన్ రెడ్డి గారు పొలిటికల్ సినారీలో చాలా పెద్ద లీడర్ అండి. ఆయన ఓ నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఒక పార్టీ పట్ల విధేయత చాటుకుంటూ ఆయన రాజకీయ ప్రస్థానం ఉంది. ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా ఈ ట్రావెల్ అలాంగ్ విత్ కాంగ్రెస్. కానీ అతనికి రేవంత్ రెడ్డి గారు అని కాంగ్రెస్ పారాచూట్ బ్యాచ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ మాత్రం భయంకరమైన హ్యూమిలియేషన్స్ జరుగుతున్నాయి. ఉదాహరణకి మీరు చూడండి, మొన్న తెలంగాణ గురించి సూర్య మాట్లాడిన ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్ మనం పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తి చూపించగలిగాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి కూడా ఎక్కడ చూపించలేపారు. తర్వాత అక్కడ ఎంపీలు కూడా ఎక్కడ నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నారు. అర్థం ఇంగ్లీషు, హిందీ అస్సలు ఏమీ రాని ఆ బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి చెప్పిన మాటలకు కూడా వీళ్ళు ప్రసన్నం అయిపోయారు. ది డింట్ ఈవెన్ షోన్ ఎనీ డిసెంట్ ఓవర్ దేర్. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నెక్కచ్చిగా నెటారుగా నిలబడే కాంగ్రెస్ వీరులు, నాయకులు ఎక్కడున్నారని ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా కోల్పోయి, ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, లేకపోతే మా బట్టి విక్రమార్కన్న కానీ, అలాగే ఆయన దామోదర్ రాజనరసింహ గారు, నాకు ఎప్పుడు తెలిసినంత వరకు ఈ తెలంగాణ పోరాటంలో తృణప్రాయంగా ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలి రాష్ట్రం ఇస్తేనే కానీ రాను అని చెప్పి కూర్చున్న దామోదర్ రాజనరసింహ నాకు ఎప్పుడు మంచి వ్యక్తి కింద కనబడుతుంటాడు. ఆయన అలాంటి వాళ్ళు ఎవరికి నోర్లు పడిపోయో తెలియదు, అసలు మాటలే రావట్లేదు ఎవరికి. ఈయన ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో కనుక, లేకపోతే కాళేశ్వరం ఏటి చూసి నాకు అర్థం కాదు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఇచ్చారు, దాంట్లో ఏం చేయాలన్న దాని మీద కార్యాచరణ ఉంది. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళడం, తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, అలా ఇదే పని పాటు లేకుండా ఇలా ఆలయాలు, గుళ్ళు, ఈ బీజేపీ ఎజెండా పట్టుకుని ఈయనెందుకు తిరుగుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈ గుళ్ళు గోపురాల ఎజెండాలో బీజేపీ వాడితే ఉంటుంది. అందులో కూడా నెక్కచ్చైన హిందువుగా రాజాసింగ్ లాంటి ఏమైనా చేస్తే కూడా వాళ్ళకి నచ్చదు. మళ్ళీ కన్వర్టెడ్ హిందూ స్ట్రాటజీతోనే చెయ్యాలి, అంటే రేవంత్ రెడ్డి గారి లాగా. సో ఇవన్నీ గమనిస్తుంటే అసలు ఆయన ఎక్కడైనా మైక్ దొరికితే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక స్థాయిలో అసలు చాలామందికి పొలిటికల్ సినారీలో ఎస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎస్, అసలు క్యాబినెట్ మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి ఎలా వచ్చిన దానికి రాహుల్ గాంధీ లాంటి కూడా పెద్ద గుణపాఠం కింద ఉండాలి. నేను క్యాబినెట్ అది చేయకపోయినా నా నిర్ణయాలు బట్టి ఉన్నా, నేను ప్రధానమంత్రి అయ్యే ఎబిలిటీ మా రేవంత్ రెడ్డి త్రూగా నేను నేర్చుకున్నానని చెప్తాడేమో అని, ఇలాంటి వైబ్రేషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తారేమో అని నేను చూస్తూ ఉంటుంది. ఎంతసేపు మూటలెట్టుకెళ్ళి ముసలోళ్ళకి ఇవ్వడం పోతే తెల్లారిపోతుంది. అసలు ఒరిజినల్గా ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఏ నీళ్లు నిధులు నియామకాలతో మన రాష్ట్రం ఏర్పడిందో వీటి మీద ఎక్కడా ఫోకసే లేదు. మీరు కావాలంటే చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నుంచి ఈ రోజు దాకా ఇంత కరెంటు కోతలు కానీ, ఇంత నీటి ఎద్దడి కానీ, ఇంత తీవ్రమైన మానసిక సంఘర్షణలు కానీ ఎప్పుడైనా అనుభవించామా? ఉద్యమ నేపథ్యంలో కూడా మనం ఎప్పుడు అనుభవించలే. సో ఇవన్నీ మనం గమనిస్తుంటే ఇది దేనికైనా ఒక యాడస్టిక్ ఏంటంటే, ఎవడైనా డబ్బులు ఇస్తే సరిపోద్ది అన్న దగ్గర ఆ ముస్లిం కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న తీరికి రేవంత్ రెడ్డి గారు తప్ప ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు దిక్కన్నట్టు ఈయన తప్ప ఇంకో దిక్కుదేమని లేకుండా పోయింది ఆ పార్టీకి. సంచేత ఏంటంటే, సగానికి పైగా పారాచూట్ వేసుకుని వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, సైద్ధాంతికంగా విభేదిస్తున్న కాంగ్రెస్ని ఇవాళ ఓన్ చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర ఈ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మడలేక బయటికి వెళ్ళారు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే పారాచూట్ వేసుకుని వచ్చిన వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ, నెక్కచ్చిగా నెటారుగా నిలబడి పనిచేస్తున్న వాళ్ళ గురించి అసలు ఎక్కడికి లేదు. ఆయన మీరు ఈ కన్సర్న్ చూస్తే కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన నిజాయితీ ఆయన చూపించుకున్నాడు. ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు. కానీ ఒక కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎవరైనా సరే ఆయనకి ఎక్కడైనా సముచిత న్యాయం చేస్తారేమో అని చూస్తే తీసుకెళ్ళి ఆలేదాన్నే పెడితే నేను మరి ఎవరికైనా ఉండదు. ఇప్పుడు సార్, నిన్న మాజీ సీఎం కేసీఆర్ కూడా సభలో క్లియర్గా మాట్లాడినారు. ఏంటంటే మోటార్లకి మీటర్లు పెడతారు, వీళ్ళు సంతకాలు చేసి వచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ మోటార్లకి మీటర్లు ఇదేంటి సార్ అసలు? సార్, మీకు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళాలి సార్. రాజకీయాల్లో గతంలో ఈ ఎన్డీఏ తలా తోకలేని దిక్కుమాల నిర్ణయాలన్నిటికీ చిన్న చిన్న రాష్ట్రాలన్నింటినీ కబలించేసే నేపథ్యంలో ఈ రిలయన్స్ వాడితో సావాసం చేస్తే గుజరాత్ వాళ్ళ సేవాసం ఎలా ఉంటుందో తెలుసు కదా. ప్రీపెయిడ్ కార్డ్స్, మన సెడ్డ గారు మాట్లాడింది అదే కదా. మన దగ్గర ముందే డబ్బులు దొబ్బేసి మన దగ్గర నుంచి లేదా మనకి సేవలు అందిస్తున్నట్టుగా బిల్డప్లు. అలాగే ఎలక్ట్రికల్ మీటర్స్ కూడా పెడితే ముందు మనం డబ్బులు కట్టుకుని చస్తే ఆ డబ్బులు వినియోగించుకొని టక్కన మనం చెప్పక్కర్లే ఆడే కట్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఓ 10-15 రోజులు లగ్జరీ ఉంటుంది. వచ్చి బాబు నీకు మీటర్ కట్ చేస్తామనో, లేదంటే నీకు బిల్లుకి పెనాల్టీ వేస్తామనో, ఇలాంటివి ఏమో లేకుండా, అంటే
ఆల్మోస్ట్ 45 డేస్ ఉన్న ప్రివిలేజ్ని కుదించేసి ముష్టి వల్ల మనం డబ్బులు కట్టుకుని రీఛార్జ్ అయితే కలెక్టర్ మాత్రమే మనం వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు ముంబై ఆ పరిసర ప్రాంతాలన్నీ అంతే. సో అదే మీటర్ని గతంలో కేసీఆర్ గారు ఆయన అగ్రిగేట్ 25,000 కోట్లు సబ్సిడీస్ ఇస్తానంటే తృణప్రాయంగా వదులుకుని నా ప్రజలకు ఇలాంటివి నేను చేయలేనని చెప్పి వదిలేసాడు. ఇప్పుడు అది తీసుకొచ్చి మళ్ళీ నెత్తికి పెడుతున్నారు. అది బీజేపీ ఎజెండా. ఈ కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ఆబ్వియస్లీ తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలు కానీ మానసికవేత్తల గురించి ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీ అది కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ తప్ప ఇంకెవడు మాట్లాడు. ఆ బీజేపీ చచ్చినా మాట్లాడు. ఆ బీజేపీ మన అవమానించినా ఇప్పుడున్న ఈ తెపేలా బీజేపీ గారు ఎవరికి నోరు పేగలదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసుకుని పోతారు. స్వార్థం. ఈసారి ఏ మొహం పెట్టాలని గెలిపించారో ఆ ప్రజలు అనాలి అసలు అక్కడ. అంటే 10 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీకి ఇంకే గతి లేక మనకు ఆ బండి సంజయ్ అబద్ధాలను నమ్మి వేసిన పాపానికి 45 కౌన్సిలర్ గెలిచి ఏడు చేశారు తెలీదా? ఇవన్నీ అనుభవాల నుంచి ఎక్కడ గుణపాఠాలు నేర్చుకోకుండా మనం ఏమో ఏ వేరుతరలు వేసినట్టు కాంగ్రెస్ కాకపోతే బీజేపీ కాకపోతే బీఆర్ఎస్ కాకపోతే అన్న ఆప్షన్లో బీజేపీని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేదాకా మనకి పిల్లికి కూడా బెచ్చం పెట్టరు. ఈ విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా? 10 ఏళ్ళ విభజన హామీల్లో ఈ రోజుకి కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క గ్రాంట్ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి వాళ్ళ మీద ఏడుపు, ఇప్పుడు కాంగ్రెస్ ఉందని చెప్పి ఆర్క్ రైవల్రీ అని చెప్పి వీళ్ళ మీద ఏడుపు. ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేస్తారా? విభజన హామీలో ఒక్కటి కూడా చేయరా? సో అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు నిన్న సభలో ఖచ్చితంగా ప్రజల యొక్క నాడి పట్టుకుని మాట్లాడే వ్యక్తి ఎవడంటే కేసీఆర్. ఈ సంవత్సరం పాటు మౌనం, ఆయన బయటికి రాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన మీద మాట్లాడుతున్న అవాకులు చెవాకులకి ఓ సరైన సమయంలో ఒక వేదికను ఆశ్రయించినప్పుడు ఆ వేదిక సమక్షంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన అతిరథ మహారథుడు ఉన్నప్పుడు ఒక బాకరణంగల ఆనకట్ట గేటు తెరిస్తే ఎలా వస్తుందో నీటి ప్రవాహం, ఆ ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అది జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికి ఎన్ని తలలు మారుతాయి చూదురుగా మీరు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాళేశ్వరం పోయింది సార్. కాళేశ్వరం పోయి మొత్తం హెలికాప్టర్లు తిరిగిండు. మొత్తం 1000 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టాను, మొత్తం అంతా సిబిఐకి విచారణకు మేము ఇచ్చినామని చెప్పేసి అంటాడు. అంటే సిబిఐకి ఎందుకు ఇచ్చింది సార్ విచారణకి? అసలు వెనకడికి ఒక సామెత ఉంటుంది, వాళ్ళకి మధ్యలో ఒకరని. వచ్చిన కాడి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన మొదటి రోజు నుంచి కానీ వింటున్నాను నేను. కేటీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద ఏడుపు, హరీష్ రావు మీద ఏడుపు, అలో లక్ష్మణ ఏడ్చి లాస్ట్ కేటీ సాధిస్తాను. సిబిఐకి ఇచ్చుకుంటారా? ఎన్ని ఎంక్వైరీలు వేశారు? అది ఇవాళ రేపు వెరిడిక్ట్ ఉంది కోర్టుది. రేపు కోర్టు వెరిడిక్ట్ మీద సుప్రీంకోర్టుకు కూడా ఛాలెంజ్ చేయడానికి నేను హరీష్ రావు గారి బృందం ఢిల్లీ కూడా వెళ్ళి సాయంత్రం వెనక్కి వచ్చారు. చూద్దాం ఏమవుతుందో. ఒక పక్క మాజీ సీఎం కేసీఆర్ సభ నడుస్తుంది, ఒక పక్క రేవంత్ రెడ్డి సభ నడుస్తుంది. సభ నడుస్తుంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియా కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ సభనే అట్రాక్టివ్గా అందరూ చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈయనేమో మొత్తుకొని తోడేలు వచ్చింది అని చెప్పేసి ఇటువంటి భాష మాట్లాడుతూ ఉంటే అసలు తెలంగాణ సమాజం ఎటుపోతుంది సార్? అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది సార్? ఒక ప్రాంత వివక్ష గురవుతున్న తరుణంలో ఆనాటి జాతీయ పార్టీలని ఎదిరిస్తున్న కేసీఆర్ భావజాలం, భాష ఒక సందర్భం వరకు సముచితంగా ఉంది. ఆ తదనంతరంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక డిప్లొమసీ మెయింటైన్ అవుతూనే ఉంది. తదనంతరం ఒక పెద్ద మనిషిగా ఆయన మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓవరాల్గా ఈ సినారియోలో నిన్న రేవంత్ రెడ్డి గారి ఆక్రోశం ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఆయన సభ పెట్టుకుంటున్నాడు, దాన్ని డైవర్స్ చేయడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ స్ట్రాటజీలో ఆయన కూడా సభ పెట్టాడు. కాళేశ్వరం వెళ్ళి ఆ ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు. సాయంత్రం ఏమో రైతు బంధు ఏదో ఆ మిగిలిన కాడికి చిలకో కొలకో ఏదో ఇచ్చేద్దాం అని చెప్పి ప్రజల నాడిని తన పక్క తిప్పుకోవడానికి చేసిన విశ్వ ప్రయత్నం అన్నప్పుడు కేసీఆర్ గారి ప్రసంగం కోసం మొత్తం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఎందుకంటే రాబోయే రోజులు ఇప్పుడు మన గడ్డి మనం తింటున్నాం. దీని పర్యవసానాలు ఖచ్చితంగా రేపొద్దున్న మనకి ఒక సముచితమైన స్థానం ఏర్పరచుకోవడానికి ప్రజలు ఏ విధంగా అన్నదానికి చూస్తుంటే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సతాయించిపోయింది. ఎటు చూపించాలో తెలియక, ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఇవ్వాలో తెలియక, కేసీఆర్ గారికి చూపించాలో తెలియక నానా తిప్పలు పడ్డారు. ఈ మధ్యలో డిబేట్ టైం ఒకటి. సో అన్ని రకాలుగా ఆ తీవ్రతని ఓవరాల్గా అయితే కేసీఆర్ గారికి ఉన్నంత అటెన్షన్ రేవంత్ రెడ్డి గారికి అయితే లేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి సభలో ఎంతసేపు ఆయన ఆక్రందన, ఆక్రోశం కేసీఆర్ గారి మీద వెళ్ళబుచ్చుకోవడానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఆయన కార్యాచరణ ఆయన దగ్గర తొక్కినార తీసేస్తాం, శాశ్వతంగా నేను ఇప్పుడు వచ్చిన పొజిషన్ సీట్లు కూడా నీకు ఇవ్వనేమో అంటే ఏంటి చేసి పట్టుకెళ్ళి 10 మందిని పట్టుకెళ్ళు, సాధించింది ఏంది? మీ స్పీకర్ ఒప్పుకోకుండా ఇంకా అట్టే ఉన్నారట, మళ్ళీ నా పక్క వచ్చారని చెప్పి ఎందుకు వచ్చింది ఇది? తీసుకెళ్తే కేసీఆర్లో తీసుకెళ్ళి 2వ రోజు ప్రమాణ స్వీకారం చేయించగలగాలి, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయించినట్టు. పని అది అవుద్దా అంటే నీ చేతులు లేని పని అది. ఆ కాంగ్రెస్ ముసలిలో ఒప్పుకుంటారు కానీ నీతో కాదు. అవన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చింది చెప్పు. ఈ మాటకి నాకు కూడా కాదు, మా సీతాబాబు అన్న చెప్పిండు ఆ పాట.
ఆఫ్టర్ ఆల్ మీ అందరం సీల్డ్ కవర్ బ్యాచ్. సో దీనికి సీల్డ్ కవర్కి ఓవర్ యాక్షన్ ఎందుకంటారు? ఇప్పుడు 10 మంది పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మారతారంటారా మారంటారా సార్? ఏం చేస్తాడు దానం నాగేంద్రకి పదవి లేకపోతే అల్లడిపోతాడు. గతంలో ఆసిఫ్నగర్లో గెలిచిన తర్వాత ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు కనబడి అని మళ్ళీ మనసంతా నువ్వే అని పాటాడుకుని పోయాడు లేదా? తర్వాత ఆసిఫ్నగర్లో నన్ను గీసి కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలన్నీ సార్ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని జనాలకు డబ్బులు పంచి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కొనుక్కొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తున్నారు. ఇప్పుడు గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్లోకి వచ్చారు. రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళే బీజేపీ అధికారంలోకి వస్తుంది మాట కళ జరగని పని. వెళ్తారు సార్. ఎల్లరు జరగదు. బీజేపీ గురించి దయించిన అదే మాటకండి. ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్తారా? వెళ్తే కేసీఆర్ మళ్ళీ వీళ్ళని రాణిస్తారా అని గేట్ చేస్తారు సార్. సార్ ఒకటి రాజకీయ నాయకుల యొక్క ముఖచిత్రాలు ఏంటంటే వాళ్ళకి ముఖాలు పోయి చాలా రోజులైంది. ఉనికి కోసం అరువులు చేస్తున్న రాజకీయ నేపథ్యం, దానికి ఒక ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు. ఇవాళ మీకు ఒకటే మాట చెప్తాను, ఒక ఎలక్షన్కి ఒక 6 నెలలు సంవత్సరం ముందు వేవ్స్ అన్నీ తెలిసిపోతాయి సార్. ఏ గాలి ఎట్టి ఇస్తుంది అన్న దగ్గర అసలు ఈ చెకూర పక్షులు ఒక దగ్గర ఖచ్చితంగా నిలకడగా ఉండవు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లు ఇంటెలిజెన్స్ సర్వేలు వస్తాయి, వీడితో అవుద్దా అన్నది. అక్కడ 90% టికెట్ రాకపోయే ప్రాబిలిటీస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆశ్రయం పొందడానికి పోతారు. ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా మీరు దక్షిణ తెలంగాణ చూసుకుంటే అవన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన పారాచూట్ బ్యాచ్లే కదా. ఎక్కచ్చని బీఆర్ఎస్ స్ట్రెంత్లు ఎక్కడున్నాయి? అది ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆ రేడియస్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు కొత్త ముఖ చిత్రాలకి అవకాశం కల్పించే నేపథ్యం ఎప్పుడైతే ఏ పార్టీ అయితే పూనుకుంటుందో వాళ్ళ రాజకీయ చతురత పార్టీ పట్ల అండ్ ఆ నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు కడియం శ్రీహరి గారు కానీ దానం నాగేంద్ర ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ సీజన్డ్ పొలిటీషియన్స్ అయిపోయారు. సో వీళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద విండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే లటకలు ఇటుపక్క మారుతారు, మారి ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు. నేను మీ దగ్గరికి వెళ్ళింది కూడా అధికారంలో ఉంటేనే అధికార పార్టీతో రూపాయి తేవచ్చు, మీకు ఏదో చేశాను అలా అప్పుడు పునన్నాడు బోరెట్టాను అమాసనాడు గారెట్టాను ఈ కథలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. రేపొద్దున ఇది బీఆర్ఎస్ పార్టీకి వేవ్ అవుతున్నప్పుడు మేము ఎందుకే వచ్చాం అంచేత మేము గెలుస్తాం, ఈసారి గతంలో మాకు కాంగ్రెస్ అన్యాయం చేసింది మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేసిందని వాళ్ళని నడిపోసుకోవడం అంత సులువు కదా వీళ్ళకి. సో ఆ స్ట్రాటజీస్తో నడుస్తున్న పాలిటిక్స్, దానికి డెమోక్రసీ అని పేరెట్టారు, అంతకన్నా లేదు. దీని దరిద్రం అంతటికీ కారణం ఏంటంటే ఆ దిక్కుమాల ఎలక్షన్ కమిషన్ ఆడు ఎవరికి ఉపయోగపడుతున్నాడు అడిగే తెలియదు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలు, తర్వాత వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇప్పుడు చూడండి ఆ టీవీకే విజయ్ అదే నామినేషన్లు ఎఫిడవిట్లు తప్పు అని చెప్పి సస్తున్నారు ఇప్పటిదాకా. ఇలాంటివి పొంకాలు ఉంటాయి. అది ఒకడు కబంధ హస్తాలు చిక్కుకుని ఆయన ఆడించాలి ఆట అన్నప్పుడు వీళ్ళు విశ్వరూపాలు చూపిస్తారు, లేనప్పుడైతే ఆ బుద్ధ విగ్రహాన్ని చూసుకొని రోజు కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సార్ ఈ రాజకీయాలు. సో ఫస్ట్ వ్యవస్థ తన పని తాను చేసుకునే నేపథ్యానికి ఎప్పుడైతే తెరలేపుతుందో దానివల్ల ఉపద్రవాలు ఉండవు. కానీ వ్యవస్థే పని చేయకుండా అచేతన స్థితిలో ఉండి ఒక రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకుని కోతాటాడుతుంటే ఈ దౌర్భాగ్యాలు తప్పవు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందంటే పార్టీ నాయకులు డబ్బులు పంచుతారు, రాత్రి చీలర్లు పంచుతారు, కుక్కర్లు పంచుతారు, అన్నీ పంచుతూ ఉంటారు. కనీసం ఈ ఎలక్షన్ కమిషన్ ఆ ముందు రోజు రాత్రి కానీ లేకపోతే కొన్ని ప్లేసులలో రైడ్లు కూడా చేయకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది సార్. మరి భారతదేశం ఎటుపోతుంది అంటారు? అది ఎటు పోవట్లేదు, ఈ ఎదవలు ఎటో పోతున్నారని నిశ్చయం చెప్పండి ప్రజలకి. ఎందుకు మీకు సాయంత్రం ఎలక్షన్ అయిపోయింది ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేటి జరగలేదని. అప్పుడు ప్రజా సంఘాలు వాళ్ళు వెళ్ళి చితకబాదాలి లోపలికి వెళ్ళి. నేనైతే అదే చెప్తున్నా. ఎందుకంటే ఈ అచేతనమైన ఎలక్షన్స్ సంవత్సరాల తరబడి చూస్తూ కూడా వాడు ఆ స్టేట్మెంట్ గ్యారంటీకి ఇస్తారు. మీరు చూడండి వాతావరణ శాఖలాగా తుఫాన్లో మునిగిపోయి చచ్చిపోతున్నాడు, ఆడ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందో చూశారు కదా. చెదురుమదురు గాలుతో వీచే ఆ వర్షం పడే అవకాశం ఉందంటాడు, సాయంత్రం ముంచేస్తుంది మనని. ఆడ వర్షం పడుతుందని చెప్తారు, చచ్చినా వర్షం పడదు. అలాగే వీడు కూడా చెదురుమదురు ఘటనలను సాయంత్రం పకోడి కబుర్లు చెప్పి ఎలక్షన్ అయిపోయింది అంటాడు. ఆ జరిగిన అవకతవకలకి వాడికి బాధ్యతే ఉండదు. ఇది ఒక వ్యవస్థ, మళ్ళీ దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి. మరి అసలు దీనికి అడ్డుకట్టేయాలంటే ఏం చేయలేదు సార్, మన చేతిలో ఏం లేదు. ఇది ఒక పొలిటికల్ క్లస్టర్స్లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ ఫర్ సేల్ ముందే అమ్మేసుకుని పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి అధికారంలో ఎవరేం చేయలేరు, మన చేతిలో ఏం లేదు. మీకు ఎలక్షన్ విధానాల మీద వాటి మీద సుప్రీంకోర్టే ఏం చేయలేకపోతుంది. నేను కూడా మీరెవరు. మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నడిచినాయి సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నడిచినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళేమో ఓటుకి 2,000 ఇచ్చిండ్రు. అందుకనే మేము కాంగ్రెస్కి ఓటేసుకున్నాం, నవీన్ యాదవ్ స్థానికుడు,
ఇంతకు ముందు కూడా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇప్పుడు మేము అవకాశం ఇచ్చినాం, ఎలాగో కాంగ్రెస్ స్టేట్లో అధికారంలో ఉంది కాబట్టి ఆయన మేము ఓటేసి గెలిపించుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అంటే డబ్బులు బీఆర్ఎస్లో 5,000 ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అంటే అక్కడ స్థానికంగా క్యాండిడేచర్ వీక్. ఆవిడ మొత్తం ఇంట్లో గృహిణిలో కూర్చుని ఎలక్షన్ కౌంటింగ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక అగ్రెషన్ చూపించుండి అప్పుడు నిజంగా మాగంటి గోపీనాథ్ గారి శ్రేణులందరికీ భయం పట్టుకుంది. ఇంకా నవీన్ యాదవ్ ఈజ్ అ డామినేటింగ్ పర్సనాలిటీ. ఈవిడ ఇంట్లోనే కూర్చుని పరిమితం అయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న తెల్లారు లేస్తే గలాబాలు ఉంటాయి. ఆ బయటకు వచ్చి ఈవిడ మనకు తరఫున నిలబడకపోతే ఎట్లా అన్న దగ్గర 99 రోజుల పాటు ఎలక్షన్ ప్రస్థానంలో ఆవిడ ప్రజెన్స్ కనబడలేదు. కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర గలాబా పడింది, మీరు జ్ఞాపకం ఉందా? అప్పుడు కొంచెం గర్జించింది గట్టిగా. ఈ అగ్రెషన్ కనుక ముందు చూపించుంటే ఆ ఓటమి తప్పకుండా ఉండదు. కానీ ఆవిడ అగ్రెషన్ చూపించకుండా టిమిడిగా గృహిణిలా పనిచేస్తే ఏమవుతుంది అని చెప్పి నాయకుడు నాయకత్వ లక్షణాలు అన్న దగ్గర కేటీఆర్ గారు వీళ్ళందరూ విశ్వ ప్రయత్నాలు చేసినా అక్కడ ఎందుకు ఫలించలేదంటే ఈవిడ ఒరిజినల్ అబిలిటీ దాచి కరెక్ట్గా అదేదో సినిమాలో చూడండి, చంద్రముఖి తర్వాత అయిపోయింది, పని అయిపోయిన తర్వాత చంద్రముఖి సినిమా క్లైమాక్స్ అయిపోయి మాంత్రికుడు వచ్చి బంధించిన తర్వాత అప్పుడు మళ్ళీ జ్యోతిక చంద్రముఖిలో నటించింది అనుకోండి, దాని అర్థం ఏంటి? పార్ట్ 2 ఉందనా? పార్ట్ 1 ఎత్తిపోయినట్టే కదా. అంటే ఈ ఎలక్షన్ ఎత్తిపోయిన తర్వాత ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోలేని నిస్సాయ స్థితి అన్నప్పుడు ఏం చేయాలా? నాయకత్వ లక్షణం చాలా డ్యామేజింగ్గా ఆవిడలో కనబడింది. దాని పర్యవసానం మీరు 5,000 10,000 కాదు, అక్కడ రూపాయి గెలిచిన ఉదంతాలు ఉన్నాయి. ఎందుకన్నాయంటే సింపతి పాలిటిక్స్. గోపీనాథ్ గారి క్యారెక్టర్ అక్కడ ఆయన ఎన్నాళ్ళు బట్టి అక్కడ వాళ్ళ కోసం నిలబడిన ఉదంతం. ముస్లిం సామాజిక వర్గం అక్కడ డామినేటింగ్గా ఉన్నా సరే గోపీనాథ్ గారు ప్రతి నిమిషం నిలబడిన విధానం, అలాంటి నాయకుడిని కోరుకుంటారు ప్రజలు, అవునా కదా? మరి తెలుగుదేశం నుంచి ఆయన వచ్చినా ఆయనకి ఏం ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయలే కదా. ఫస్ట్ టైం తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యాడు, రెండోసారి బీఆర్ఎస్ కండువా మీద గెలిచాడు కదా ఆయన. సో ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు వీక్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తే ఏమవుద్ది? అయితే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఉన్నారు, ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా చాలామంది కీలక నాయకులు కూడా మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ దిగదోడిపోయినట్టు కేసీఆర్ గారు ఉన్నంతకాలం వీళ్ళందరూ ఓన్లీ పక్కేళ్ళు ఆడుకోవడమే. ట్రబుల్ షూటింగ్ లో అలా తొక్క తోటకూర ఏముండదు, ఆల్ కేసీఆర్ అంతే. కేసీఆర్ బయటికి రాకపోవడం వల్లే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిందంట. కర్ణుడి చావుకు 100 కారణాలు. కేసీఆర్ గారు వచ్చి మాత్రం ఏడు చేస్తారు సార్. అక్కడ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను కదా సార్, అంటే పిక్ రాంగ్ పిక్ అండి. అంటే కేటీఆర్ కి ఎలక్షన్ వదిలేశారు, ఒకసారి ఛాన్స్ ఇద్దాం కేటీఆర్ ఎట్లా ఆయనతో కాదు కదా సార్. ఇప్పుడు ఆయన అగ్రెషన్స్, కేటీఆర్ గారి అగ్రెషన్, హరీష్ రావు గారి అగ్రెషన్, కేసీఆర్ అగ్రెషన్, ఇవన్నీ మనం ఎవరితో పోలిస్తాం? సో ఇక్కడ ఆవిడలో ప్రాబ్లం అది. ఆవిడ గృహిణిలాగా ఎలక్షన్ అయిపోయేదాకా అలాగే ఉంది ఆవిడ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ ఒక భావజాలాన్ని ప్రదర్శించింది. ఆ భావజాలాన్ని మొదటి రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ నియోజకవర్గం లేనప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాల పైనే గడుస్తుంది. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది అంటే గడుస్తుంది అంతే, గడుస్తున్నట్టు చూడండి. మరి 6 గ్యారెంటీలన్నీ అమలు చేసినాం అంటున్నారు. మన రీసెంట్గా నిన్ననే సభ పెట్టి మరి మేము రైతు భరోసా ఇచ్చినాం అంటున్నారు. అన్నీ ఇచ్చేసారు కాబట్టి థ్యాంక్స్ అని చెప్పండి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలు చెప్తారు. అంతేనంటారు? అంటే ఎలక్షన్ ఇంకొక సంవత్సరం ఉందనగా అన్ని 6 గ్యారెంటీలను అమలు చేస్తే మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ కోటేస్తారంటారా? సార్ ఒకటే, ఇది తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. ఇక్కడ ఏంటంటే తాత్కాలిక ఉపశమనాలకి ఈల్డ్ అయితే ఈరోజు ఇంత ఉద్యమం, ఇంత రాష్ట్రం ఏర్పడడం అన్నది జరగకపోయింది. మీకు దానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్. తృణప్రాయంగా వాళ్ళ పదవిచ్యుతులై నిలబడేవారు. కానీ తెలంగాణ సమాజంలో ప్రతిసారి ఎంతమంది రాజీనామా చేశారో అంతకన్నా తక్కువ మందే గెలిచేవారు. కానీ ఏ రోజు కూడా పోరాట పటిమను వదలలేదు. గెలుపోవటములు కాదు శాసించేవి. అలాగే వీళ్ళు ఇచ్చే లంచాలు, వీళ్ళు ఇచ్చే ఫ్రీ బీస్తోనూ వాళ్ళు ఏదో సర్వైవ్ అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్కి లీడ్ చేసుకుంటారన్న భ్రమల్లో ఎవరు ఉండకండి. ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ బంజారీలు జూబ్లీస్లో కరెంట్ పోవడం అన్నది చూసారు ఎప్పుడైనా? మీరేమీ అతీతం కాదు కదా. సో ఇక్కడ అందరికీ అదే వాచిపోతున్నప్పుడు వాచిపోయినప్పుడు ఏడు చేస్తారు? ఓపుకి బొలుపుకి తేడా తెలుసు కదా. అది తెలిసిన ప్రజలే తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఏం ఆలోచించరు, సరైన టైంకి కర్రు కాల్చి వాత పెడతారు, అంతకన్నా ఇంకేట్లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? క్యాండిడేట్లు సగం మంది పారాచూట్గా వెళ్ళారు. కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి నెత్తికి దాపరించిన వాళ్ళు. వాళ్ళతో ఏం కాలేదని నియోజకవర్గం ఫ్రస్ట్రేట్ అయింది. కానీ అక్కడ నియోజకవర్గంలో ఉన్నవాడు ఎవడు కేసీఆర్ గారి మీద ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. క్యాండిడేట్ లోపం. ఆ క్యాండిడేట్ని మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఆల్కే ఇవ్వడం వల్ల వచ్చిన ఉపద్రవం. ఆయన కనుక పట్టమని 30 మందినో 40 మందినో మార్చి ఉంటే అసలు గెలుపు తథ్యం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, 70 మందిని తీసేసింది ఆవిడ. భయం పడట్లే, ఎలక్షన్కి వెళ్తుంది అంతే.
అలాంటి డెసిషన్ కనుక జరుగుంటే 2 రాష్ట్రాల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అక్కడైతే ఇంకా ఘోరం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మూకుళ్ళలోంచి తీసి గిన్నెలు వేసినట్టు, గిన్నెలను తీసి బాణలు వేసినట్టు చేశారు. సో దాని పర్యవసానం ప్రజలు నాయకుడి మీద ఇసుకెత్తిపోయి ఉన్నప్పుడు ఏమవుతుంది? వీడు ఎక్కడే స్క్రాప్ రా, ఆడూరులోనే స్క్రాప్ అన్నట్టు వేరే వాడిని ఎత్తి పెడితే ఆడిట్ చేస్తాడు. లోకేష్కే తెలిసిపోయింది ఆ విషయం. అయితే సార్ ఇప్పుడు రీసెంట్గా వెలుగుమట్లో ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి ఇల్లులు కూల్చేసిండ్రు, మళ్ళీ వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా పొంగులేటి పేరు బాగా వినపడుతుంది. పొంగులేటి పేరు, పొంగులేటి కొడుకు పేరు బాగా వినపడుతుంది. వీళ్ళు ల్యాండ్ స్కామ్ కోసం అధికారంలోకి పార్టీ మారింది అనుకోవాలా, లేకపోతే అసలు ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి దాని మీద? చూడండి సార్, పైవాడు అమాయకుడైతే పైవాడు వాడే అయితే వీళ్ళ పనితీరు ఇలాగే ఉంటుంది. అక్కడ కేసీఆర్ గారితో ఉన్నప్పుడు పనితీరు అలా కాదు. ఇక్కడ రాగానంటే 6 నెలలు నీతో సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని సామెత ఉందా లేదా? ఇక్కడ ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా తన్ను తాను మలుచుకొని పొంగులేటి గారికి చూడండి. అంతకన్నా ఇంకేంటి కనబట్టలేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ సార్, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ మంత్రికి చెలరేగిపోతాడంటే నేను నమ్మను. ఓకే, అందులో కాంగ్రెస్లో ఇలా ఫస్ట్ డెబ్యూ చేసి వచ్చాడు ఆయన. డెబ్యూ మ్యాచ్లో అజరుద్దీన్ సెంచరీ కొట్టేసిన వెంటనే అయితే క్యాప్టెన్సీ వాళ్ళే కదా, అవునా కదా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ రేపొద్దున బీఆర్ఎస్లోకి రాబోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి వాళ్ళని తీసుకుంటుంది? 2.5 ఏళ్ళ ముందు బుర్రా జ్ఞానం ఉన్నాడు ఎవడు రాడు. ఎలక్షన్ల ముందు ఆలోచించి వస్తారు. వస్తే మళ్ళీ కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ రాణిస్తారంటారా వీళ్ళని? వీళ్ళెవరు మధ్యలో? కేసీఆర్ డెసిషన్ ముందు వీళ్ళు ఎవరండి అసలుకి? సార్ సర్వం కేసీఆర్, అదే బీఆర్ఎస్ పార్టీ. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. నిన్న జరిగినటువంటి సభలో కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కనపడలేదు. దాని గురించి కూడా చాలా మంది ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. హరీష్ రావు ఢిల్లీ వెళ్ళాడు. క్లారిటీ కాళేశ్వరంది ఇవాళ జడ్జిమెంట్ ఉంది సార్. దాని పర్యవసానాలు ఏమైనా తేడా కొడితే మరి ఢిల్లీలో సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన పర్యవసానాలన్నీ హరీష్ రావు గారికి కన్నా క్లారిటీ ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ జీవన్ రెడ్డి గారిని అక్కడ ఇంటికి వెళ్ళి 20వ తారీఖు సభకి ఆహ్వానించిన వాళ్ళు ఇద్దరు ఎవరు చెప్పండి? కేటీఆర్, హరీష్ రావు. మరి ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు పిలుపుల్లో కొడుకు కూతురు వెళ్ళి పిలుచుకుని వస్తారు. తర్వాత పెళ్లికి వెళ్ళినప్పుడు మీకు పెళ్లి పెద్ద అయిన వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? అదే జరిగింది. సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన కేసీఆర్ గారు ముందు మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు అక్కడ కుప్పు గెంతులు వేస్తే కుదరవు. అంచేత ఆయన ఏం చెప్తాడో ఆ టాస్క్ని ఎవడైనా ఫుల్ఫిల్ చేయవలసింది. అక్కడ నిన్న సభలో హైలైట్ అవ్వాల్సింది జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు కాదు. మళ్ళీ హరీష్ రావు గారి స్పీచ్, కేటీఆర్ గారి స్పీచ్ ఇవన్నీ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, అవసరం లేదు కూడా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా బాగా ఆవేశంతో మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటారండి, అది ఆవేశం కాదు. ఎందుకు సార్ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అంటే కొన్ని ఆయనకి పై నుంచి కొన్ని ఉంటాయి. ఈ మధ్యలో బీజేపీ తెలుగుదేశం ఆటలు ఒకటి 3-4 గేమ్లు ఒకేసారి ఆడమంటే ఎవరితో వద్దు? ఓకే, ఏదో గేమ్ ఆడతాడు ఎవడైనా, అయితే 2 గేమ్లు ఒకేసారి ఆడతాడు. ఆయనకు ఒక 4-5 గేమ్లు ఒకేసారి ఇచ్చేసి ఆడేయమంటే ఎక్కడ వద్దు? ఈ మధ్యలో గుళ్ళాట ఒకటి ఇచ్చారు. అంటే గుడికి వెళ్ళు, అక్కడ మొక్కు ఇక్కడ మొక్కు, రేపు పొద్దున ఏమైనా అయితే బీజేపీలో సేద తీరాలంటే గుళ్ళు గోపురాల ఆవశ్యకత కావాలని. ఇలాంటి మల్టీ టాస్కింగ్ అంతా ఆయనతో అవుతుందా? మరి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి కూడా గాసిప్స్ వస్తుంది. ఇక్కడ ఎత్తేస్తాను, ఇక్కడ ఎత్తేసేదాకా ఇక్కడ తిరగలేదు. ఇక్కడ ఎత్తేస్తే నెక్స్ట్ అక్కడే. అంటే ఇక్కడ ఎత్తేస్తారంటారా? డౌటా? ఎందుకంటారు? ఎందుకంటే ఇది ఒక బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్ అంటే తెలుసా మీకు? డబ్బులు లేనప్పుడు నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా, నీ దగ్గరది నేను తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు తీసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఇక్కడ మొన్న జూబ్లీ హిల్స్లో కూడా ఎవరైతే బీజేపీ పార్టీ క్యాండిడేట్ను కూడా డమ్మీ క్యాండిడేట్ని పెట్టాను, ప్రచారం కూడా చేయలేదు. అంత రేవంత్ రెడ్డి ఎత్తుగడే అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి బుర్ర తక్కువతాను. అది రేవంత్ రెడ్డి అడగడు, దీపక్ రెడ్డి గారు టికెట్ ఇచ్చుకున్నారంటే మీకు తెలిసిపోవాలి అవతల వాళ్ళు. పోనీ రేవంత్ రెడ్డి టికెట్లు బీజేపీ వాళ్ళకి ఇప్పించినట్టు ఇంకేంటి అర్థం? అదే అందరూ అదే అంటున్నారు. ఏ లేదండి, అదంత నాన్ సెన్స్, అటర్ నాన్ సెన్స్. బీజేపీ వాడు ఒకసారి భరించడం చాలా కష్టం, బ్రహ్మాండంగా. ఓసారి ఎండ వచ్చాకంటే ఇంక మీరు 2 సార్లు భరించారు, 2 ఎందులు ఇచ్చి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, రాసి పెట్టుకో కేసీఆర్ అని చెప్పేసి బహిరంగ సభలో గట్టిగా చెప్పానండి. ఓ స్త్రీ రేపు రాని గోడ మీద రాయమంటే రాస్తాం. సరే రమ్మనండి సార్, ఏముంది, ప్రజాస్వామ్యం ఇది. నా చేతిలో మీ చేతిలో ఏముంటుంది? నిజమే రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టినకుండా ఆయన ఉంటారు, లేనప్పుడు మనవాడి చేస్తాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? నేను చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు కనబడుతున్నాను. ఇంకా చాలా టైం ఉంది సార్, 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న విషయం కాదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమో మీరు
తోడేలు బయటకు వచ్చింది అది ఇదని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మాజీ సీఎం కేసీఆర్ ఏమో ఇంకా అనకూడని భాషలో ఆయన మాట్లాడిండు. ఇదంతా కూడా నడుస్తుంది కదా సార్. ఇప్పుడు ఎవరికైనా సహనం అన్నది ఉంటుంది. ఉమ్, కేసీఆర్ గారు గత 2.5 సంవత్సరాలు బట్టి రేవంత్ రెడ్డి గారు పేరు ఎత్తిన ఉదంతం లేదు. కాబట్టి చెక్ చేసుకోండి. ఈయన ఒకడే ఫ్రస్ట్రేట్ అయి మాడుతున్నాడు కంటిన్యూస్గా. మరి అలాంటి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు చలోక్తులు కింగ్ అవడంటే కేసీఆర్. ఆయన 4 అవాకులు చవాకులు మాట్లాడకపోతే ఆ సభకే మర్యాద లేనట్టు, ఆ సభకి అందమే రానట్టు. యాంటిసిపేటెడ్ ఇది. ఈ తెలంగాణలో కేసీఆర్ గారు మాడితే చెల్లుబాటు అవుతుంది సార్. అది తెలుసుకోండి. చెల్లుబాటు కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ ఎలక్షన్ సమాధానం చెప్తుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు నేను కొన్ని పేర్లు చెప్తాను సార్, 1 wordలో ఆన్సర్ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఆల్ ఆర్డ్స్ ఒకసారి ఫేవర్ చేస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు. దాని పొలిటికల్ కెరియర్లో మొత్తం సినారీలో ఆయన ఆర్డ్స్నే ఎదుర్కొంటూ సక్సెస్ చూసిన వ్యక్తి అతను. మాజీ సీఎం కేసీఆర్. ఐ మ్యాన్ ఆఫ్ సక్సెస్. ఐ మ్యాన్ ఆఫ్ సక్సెస్ అంటే అన్ని కష్టాల్లోంచి సక్సెస్ ఎత్తుక్కుంటాడు ఆయన. కేటీఆర్. తండ్రికి తగ్గ కొత్త అన్నయ్యుడు. జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు అయితే నమ్మకానికి మారిపోయారు. హరీష్ రావు. చాణక్యుడు. పొన్నం ప్రభాకర్. తెలంగాణ యోధుడు, పోరాట యోధుడు. మొన్నటితో నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. కేఎస్ ప్రసాద్. చాడే కొండండు కన్వర్టెడ్ యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్. అది చూసాం కదా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మారబోతున్నాయి, అనేక అంశాల గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.